సూర్యాపేట జిల్లా కోదాడలోని ఎస్ఆర్ఎం విద్యా సంస్థలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యా సంస్థల చైర్పర్సన్ కేశ్రేణి శ్రీదేవి ఆధ్వర్యంలో వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేస్తూ పాటలు పాడారు. బొమ్మల కొలుపు ఏర్పాటు చేసిన పండుగ యొక్క విశిష్టతను ఒక్కొక్కరుగా వివరించారు. ఆధునికత నేపథ్యంలో విద్యార్థులు రాష్ట్ర ప్రజల సాంప్రదాయాలను తెలుసుకోవాలని సూచించారు కేశ్రేణి శ్రీదేవి. ఈరోజు ఎస్ఆర్ఎం పాఠశాలలో మన రాష్ట్ర సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండగ జరుపుకోవడం జరుగుతుంది. మనకందరికీ తెలుసు, అమావాస్య తర్వాత మొదటి 9 రోజులు కూడా మనము బతుకమ్మని జరుపుకుంటాము. స్త్రీని అమ్మగా కొలిచే మన సంస్కృతిలో ఈ భూమిని మనము భూమాతగా, ప్రకృతిని ప్రకృతి మాతగా భావించి ఈ 9 రోజులు కూడా ఈ స్త్రీ శక్తిని మనం కొలుచుకుంటున్నాము. అందరికంటే కూడా భారతదేశంలో స్త్రీలకి మొట్టమొదటిగా సమానత్వం అనేది మనకు లభించింది. అలాగే మన ప్రతి పండుగలా కూడా ఈ ప్రకృతిని పరిరక్షించుకునే విధంగా 9 రోజులు కూడా ఆయుర్వేదం వైద్యానికి ఉపయోగించే మొక్కలన్నిటినీ తీసుకొచ్చి పిల్లలు వీటన్నిటినీ కూడా ఇక్కడ కూర్చి 9 రోజుల్లో వారిలో ఉన్న చెడును, కాలానుగుణంగా చెడు అలవాట్లు అనేవి కూడా మారుతుంటాయి. ఈ రోజు పిల్లలందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకున్నారు, వారి సమయం వృధా చేయబోమని. అలాగే సోషల్ మీడియాలో ఎక్కువ సమయం వెచ్చించొద్దని, మనలోని చెడులన్నీ కూడా ఈ 9 రోజులు చంపేసి